నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ ఒక కొత్త న్యూస్, చాలా ఎక్సైటింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తున్నాను. ఇప్పుడే ఇండియాలో మౌంజారో అనే మెడిసిన్ కొత్తగా అవైలబుల్ అవబోతోంది. దీన్ని టెర్జపటైడ్ అని కూడా పిలుస్తారు. ఈ మౌంజారో లేకపోతే టెర్జపటైడ్ అంటే ఏంటి, దీని గురించి ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకు ఇది ఎవరిలో ఉపయోగపడుతుంది, డోస్ ఎంత, ఎలా తీసుకోవాలి, ఇది వాడాల్సిన వాళ్ళు ఎవరు, వాడకూడని వాళ్ళు ఎవరు, ఇలా కొన్ని డీటెయిల్స్ని ఇవాళ చూద్దాం. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మౌంజారో లేదా టెర్జపటైడ్ అనే మెడిసిన్ ఎలై లిల్లీ అనే కంపెనీ నుంచి నిన్ననే మార్కెట్లోకి వస్తున్నారని అనౌన్స్ చేశారు. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ప్లస్ బరువు తగ్గడానికి రెండిటికి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఇండియాలో ఏమైపోయింది, బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఆల్మోస్ట్ మొత్తం ఇండియా తీసుకుంటే సుమారుగా ఒక 40% మంది ఒబెసిటీ ఉన్నారని అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్లో అయితే 47% వరకు ఒబెసిటీ ఉందని తెలుస్తోంది. అర్బన్ ఏరియాస్లో ఇంకా ఎక్కువ ఉంది. లేడీస్లో బరువు ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. మొన్ననే ఏఏజీ వాళ్ళు ఒక స్టడీ చేసి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఈ గచ్చిబౌలి ఏరియాలో ఉండే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో 80% పీపుల్ ఓవర్ వెయిట్ ఉన్నారని తేల్చారు. సో విపరీతమైన ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇండియాలో పెరిగిపోతున్నారు. ఇక షుగర్ విషయానికి వస్తే 2021లో ఇండియాలో సుమారుగా 7 కోట్ల మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని అంచనా. రానున్న 20 ఏళ్లలో ఈ సంఖ్య 13 కోట్లకు రీచ్ అవ్వగలదు అని ఒక అంచనా వినపడుతోంది. అంటే జస్ట్ ఇమాజిన్, 7 కోట్ల మంది మనకి షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో షుగర్ ఉన్న వాళ్ళల్లో, టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో 60 నుంచి 90% వరకు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే మీరు గమనించారు కదా, ఈ కొత్త డ్రగ్ ఏదైతే వెయిట్ లాస్ ప్లస్ షుగర్కి రెండింటికి పనిచేస్తుందో, దీనికి ఎనార్మస్ రిక్వైర్మెంట్ ఉంది ఇండియాలో. సో ఇది ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది ఈ మెడిసిన్ పైన. అసలు ఏంటి ఈ మెడిసిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇది షుగర్ కోసం ఇచ్చే ఇంజెక్షను. వారానికి 1 ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. మనం ఇన్సులిన్ తీసుకుంటాం కదా, అట్లాగే వారానికి 1 ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇది మనం అన్నం తిన్నాం అనుకోండి, అన్నం తినగానే మనకి ఆకలి తగ్గుతుంది కదా, తినగానే ఆకలి తగ్గుతుంది కదా. ఎలా తగ్గుతుంది అని అంటే, పొట్ట లోపల 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఒకటి GLP-1 అంటారు అనమాట, అంటే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ 1 అని. రెండోది GIP అంటారు, అంటే గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రోపిక్ పాలీపెప్టైడ్ అని. ఈ 2 కూడా హార్మోన్స్ మనం అన్నం తినగానే రిలీజ్ అయ్యి, దీని ద్వారా ఆకలి తగ్గడంతో పాటుగా కడుపు నిండినట్టు మనకు అనిపించడంతో పాటుగా ఇన్సులిన్ని రిలీజ్ చేస్తాయి. ఆ ఇన్సులిన్ రిలీజ్ చేయటం వల్ల గ్లూకోజ్ రక్తంలో తగ్గటం, ప్లస్ షుగర్ని ప్రొడ్యూస్ చేయొద్దు అని లివర్కి చెప్తాయి. అందుకని షుగర్ లివర్ నుంచి మళ్ళీ ప్రొడ్యూస్ అవ్వడం తగ్గుతుంది. ఇన్ని రకాల యాక్షన్స్ ఉండే ఈ 2 హార్మోన్స్ని, ఇన్క్రిటిన్ హార్మోన్స్ని GLP-1, GIP అని పిలుస్తారు. ఇది ఏం చేస్తుందంటే, ఈ టెర్జపటైడ్ అనేది ఈ డ్యూయల్ హార్మోన్ యాక్షన్ అంటాం అనమాట. అంటే ఈ రెండింటిని అగోనిస్ట్గా పనిచేస్తుంది. దాని రిసెప్టార్స్కి బైండ్ అయ్యి ఈ హార్మోన్స్ లాగే పనిచేస్తుంది. ఒక ముసుగు వేషంలో ఈ హార్మోన్ అని చెప్తుంది అనమాట బాడీకి. అలా ఇంజెక్షన్ అలా పనిచేయగానే మనకి బ్రెయిన్కి ఎమ్మటే సిగ్నల్ వెళ్ళిపోతుంది, ఆకలి తగ్గించమని. లివర్కి సిగ్నల్ వెళ్ళిపోతుంది, నువ్వు షుగర్ కొత్తగా తయారు చేయొద్దని. ప్యాంక్రియాస్కి సిగ్నల్ వెళ్ళిపోతుంది, నువ్వు ఇన్సులిన్ ఇంకొద్దిగా ప్రొడ్యూస్ చేయి, షుగర్ పెరుగుతుంది అని. సో ఓవరాల్గా షుగర్ తగ్గిపోతుంది. సో ఇట్లా 2 హార్మోన్స్ మీద పనిచేసేటప్పటికి షుగర్ కంట్రోల్ బెటర్గా ఉండటమే కాకుండా బరువు తగ్గడం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎలా చేస్తుంది ఇదని చెప్పాను. ఒకటి ఇన్సులిన్ని పెంచుతుంది, రెండోది లివర్లో షుగర్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది, మూడోది స్టమక్ ఎంప్టీయింగ్ కూడా తగ్గిస్తుంది అనమాట, స్లో చేస్తుంది. అంటే స్టమక్ కొంచెం ఫుల్గా ఉందనుకోండి, అది స్లోగా ఎంప్టీ అవుతుంది అనుకోండి, అది ఎక్కువసేపు మనకి స్టమక్ ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, ఆకలి తగ్గుతుంది. కాబట్టి ఆకలి బాగా తగ్గుతుంది. సో ఇది దేనికి అప్రూవ్ చేశారు ఈ మెడిసిన్ అని అంటే, టైప్ 2 డయాబెటీస్కి ఇండియాలోను గ్లోబల్గాను రెండింటికి అప్రూవ్ చేశారు. అమెరికాలో ఏంటంటే వెయిట్ లాస్ కోసమని ఇదే మెడిసిన్ని ఇంకొక పేరుతో, జెబ్బౌండ్ అనే పేరుతో వెయిట్ లాస్ కోసం ఇది అప్రూవ్ చేశారు. ఇండియాలో 2 యూజెస్కి, అంటే వెయిట్ లాస్కి కావచ్చు,
అదేవిధంగా షుగర్కి కావచ్చు, రెండిటికి కూడా మౌంజారో అనే పేరుతోనే అప్రూవ్ చేశారు. అయితే మీరు ఇంతకుముందు ఇంకా బాగా పాపులర్ ఉన్న ఒక వెయిట్ లాస్ మెడిసిన్ గురించి వినుంటారు. దాన్ని ఏమంటారు, ఒజంపిక్ అంటారు, వినే ఉంటారు ఒజంపిక్ అని. ఇప్పటికే ఆల్రెడీ చాలామంది వేసుకుంటున్నారు సెమాగ్లూటైడ్ అనే మెడిసిన్. అదే ఒజంపిక్ లేదా విగోవి పేరుతో అవైలబుల్ ఉంటుంది ఇంజెక్టబుల్ ఫామ్లో. రెబల్సస్ అని ట్యాబ్లెట్ ఫామ్లో ఆల్రెడీ చాలామంది మింగుతున్నారు. సో దానికిను ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ మౌంజారోకి కంపేర్ చేసి చూసామనుకోండి, ఏంటి డిఫరెన్స్? మౌంజారో ఏం చేస్తుందంటే ఇందాక నేను చెప్పిన 2 హార్మోన్స్ని అగొనిస్ట్గా పనిచేస్తుంది, GLP-1, GIP. సెమాగ్లూటైడ్ అనేది ఓన్లీ GLP-1కి అనలాగ్గా పనిచేస్తుంది. అందుకని సెమాగ్లూటైడ్ కన్నా మౌంజారో ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. మౌంజారో టిర్జపడైడ్ 15 to 21% వెయిట్ లాస్ కనిపిస్తే 13% దాకా సెమాగ్లూటైడ్లో మనకి వెయిట్ లాస్ వస్తుంది. దీంతో మాత్రమే కాకుండా HbA1c అంటాం కదా, ఆ HbA1c కూడా బెటర్గా తగ్గుతుంది. అని ఊరికే చెప్తున్నావా, క్లినికల్ ట్రయల్స్లో ఏమన్నా ప్రూవ్ అయిందా అంటే SURMOUNT-1 ట్రయల్ అనేది ఒకటి ఉంది. ఆ SURMOUNT-1 ట్రయల్లో ఏమైందంటే 21% బాడీ వెయిట్ తగ్గింది ఈ మౌంజారో ఇంజెక్షన్ తీసుకుంటే. ఎప్పటికి 72 వీక్స్ అంటే సుమారుగా సంవత్సరంన్నర తీసుకుంటే 20% పైగా బాడీ వెయిట్ తగ్గుతుంది. అంటే 100 కేజీలు ఉన్నాళ్ళు 80 కేజీలకు వచ్చేసారు సంవత్సరంన్నరలో ఈ ఇంజెక్షన్ తీసుకుంటే. ఇంకొకటి ఉంటుంది, మనం వెయిట్ లాస్ మెడిసిన్స్ చూసేటప్పుడు 5% వెయిట్ ఎంతమంది తగ్గారు అనేది చూస్తారనమాట. అంటే ఇప్పుడు 100 కేజీలు ఉన్నాళ్ళు 95 కేజీలు ఎంతమంది వచ్చారు అంటే ఈ మెడిసిన్తో మౌంజారాతో 85% మంది అట్లీస్ట్ 5% వెయిట్ తగ్గారు. HbA1c రిడక్షన్స్ 3 నెలల షుగర్ యావరేజ్ ఉంటుంది చూసారా, అది 7 కన్నా తక్కువ ఉండాలి. అది 2 నుంచి 2.5% తగ్గిందనమాట ఈ మౌంజారో ఇంజెక్షన్తో. సో చాలా బాగా ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని తెలిసింది. అందులో ఇది మాత్రమే కాకుండా అర్లీ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. అంటే వారం రోజులు, కొన్ని వారాల లోపలనే షుగర్ కంట్రోల్ అవ్వడం బిగిన్ అవుతుంది. తర్వాత కొన్ని నెలల్లో వెయిట్ లాస్ 1 or 2 మంత్స్లో స్టార్ట్ అయిపోయి అది పర్సిస్టెంట్గా ఉంటుంది. మొదటి 6 నెలల్లోనే మీకు గట్టిగా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే డోసేజ్ ఎట్లా ఇవ్వాలి అంటే ఇది వారానికి ఒక ఇంజెక్షనే కదా, కానీ వేరే వేరే టైప్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తాం, 2.5 mg స్టార్ట్ చేస్తాం అనమాట వారానికి. ఆ తర్వాత 4 వారాలకు ఒక్కసారి దాని డోస్ పెంచుతూ పోతారనమాట. ఫస్ట్ 2.5, తర్వాత 5, తర్వాత 7.5, తర్వాత 10, తర్వాత 15 ఇట్లా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఇండియాలో మాత్రం ప్రస్తుతం రిలీజ్ చేసింది 2 డోసులు మాత్రమే, 2.5 mg, 5 mg ఇట్లా మనకు ఉంటాయి. ఇదేంటంటే ఇన్సులిన్ టైపు ప్రీఫిల్డ్ సిరంజెస్ ఉంటాయి, ముందే నింపిన సిరంజెస్ ఉంటాయి, అది ఇంజెక్షన్ తీసుకోవచ్చు. మరి వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? సైడ్ ఎఫెక్ట్స్కి వచ్చేటప్పటికి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇది గట్ మీద పనిచేస్తాయి కాబట్టి మనకి గట్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. అంటే నాజియా కానీ, వామిటింగ్ కానివ్వండి, కాన్స్టిపేషన్ కానివ్వండి, డయేరియా కానివ్వండి, త్వరగా కడుపు నిండినట్టుగా ఉండటం, కొంచెం కడుపు ఉబ్బరంగా ఉండటం, కొద్దిగా ఆకలి తగ్గినట్టు, ఇవన్నీ నార్మల్గా దానికి వచ్చే ఎఫెక్ట్సే. కానీ కొంత రేర్గా, ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి, రేర్గా జుట్టు పలచపడచ్చు అనేది ఒకసారి తెలుస్తూ ఉంది. అయితే వెయిట్ లాస్ మెడిసిన్స్తో అన్నిటితోనూ జుట్టు కొంచెం పలచన అవుతుంది, బరువు న్యాచురల్గా తగ్గినా కూడా జుట్టు కొంచెం పలచన అవుతుంది అనేది ఒక వాదన ఉంది. దీంతో పాటుగా ఇంజెక్షన్ సైట్ ఇరిటేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇవి కాకుండా కొద్దిగా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముండొచ్చు దీంట్లో అంటే, ప్రధానమైన సీరియస్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ప్యాంక్రియాటైటిస్ అనేది. ఆ ప్యాంక్రియాటైటిస్ అంటే ఇప్పుడు మనకి ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది కదా, ఆ ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఒక్కసారి ఇన్ఫ్లేమ్ అయిందనుకోండి, దాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటారు. అది కొంచెం డేంజరస్ డిసీజ్, దాంతో ప్రాణానికి కూడా ప్రమాదం ఉండొచ్చు. కానీ అది రేర్గా జరిగేదన్నమాట. ఇది వాడినప్పుడు చాలా రేర్గా ప్యాంక్రియాటైటిస్ అనేది వచ్చింది. రెండోది గాల్ స్టోన్స్ అని వస్తాయి అన్నమాట. ఏ విధంగా మనం బరువు తగ్గినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్యారియాట్రిక్ ఆపరేషన్ చేసుకున్న బరువు తగ్గేటప్పుడు గాల్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ లేడీస్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని దీంతో వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి న్యాచురల్గా గాల్ స్టోన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని ఎలుకల మీద చేసిన పరిశోధనలో తెలిసింది. అది కొన్ని రకాల రేర్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటాయి, మెడుల్లరీ క్యాన్సర్ ఆఫ్ థైరాయిడ్ అని. అది
ఈ ఎలుకల్లో వచ్చే అవకాశం ఉంటుందో తెలుసు. మనుషుల్లో అయితే ఇప్పుడు దాకా రాలా, కానీ ఎలుకల్లో వచ్చిందంటే మనుషులు కూడా జాగ్రత్తగా ఉండాలి అని. అందుకనే ఎవరికైనా ఫ్యామిలీలో ఆ క్యాన్సర్స్, థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే మెన్ టూ సిండ్రోమ్ అంటారు, అలా ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి థైరాయిడ్ క్యాన్సర్స్ వస్తుంటాయి. అలా ఉన్నట్లయితే మనం ఈ ఇంజెక్షన్ తీసుకోకూడదు. ఇంకొక సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే రేర్గా మూడ్ మారే అవకాశం ఉంటుంది, కొంతమంది డిప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది, అది ఒకటి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా కొన్నిసార్లు కనుక మనం ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవుతుంటే, ఆల్రెడీ డయాబెటిక్ రెటినోపతి ఉంటే కంటి మీద, అవి కొంచెం యాక్సలరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి కూడా ఐ చెకప్ కూడా మనం రెగ్యులర్గా చేయించుకోవాలి. ఇక ఎవరు తీసుకోకూడదు ఈ ఇంజెక్షను అని అంటే టైప్ 1 డయాబెటీస్. మీరు చూసారా, బాగా చిన్న వయసులో ఇన్సులిన్ రిక్వైరింగ్ డయాబెటీస్ ఉంటుంది, అది టైప్ 1 డయాబెటీస్. అది ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. బ్రెస్ట్ ఫీడింగ్ చేసుకున్న వాళ్ళు తీసుకోకూడదు. సీరియస్గా డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అంటే బాగా గ్యాస్ట్రైటిస్ ఇట్లాంటి గోల ముందే ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ కానీ, లేకపోతే ఫ్యామిలీలో థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు కానీ తీసుకోకూడదు. 18 ఏళ్ల కన్నా తక్కువ ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. ఇది మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇండియాలో దీని బ్రాండ్ నేమ్ ఏంటి, మౌంజారో అని అనుకున్నాం కదా. దీనికి ఎవరు అప్రూవల్ ఇచ్చారంటే CDSCO అని ఉంటుంది ఇండియాలోనే. వీళ్ళు ఈ వయల్ ఫామ్లో ఇచ్చారనమాట. ఈ వయల్ ఫామ్లో దొరుకుతుంది ఇండియాలో. అయితే దీని ప్రైసింగ్ ఎట్లా ఉందంటే 3000 రూపీస్ నుంచి 4375 రూపీస్ పర్ వైల్. ప్రీఫిల్డ్ సిరంజెస్ అమెరికాలో అవైలబుల్ ఉన్నాయి, ఇండియాలో వైల్స్గానే రిలీజ్ చేస్తున్నారు. ఈ వైల్స్ 3500 రూపాయలు 2.5 mg అయితే, 4375 రూపాయలు 5 mg అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇది తీసుకొని ప్రతి వారం 3500 రూపాయలు పెట్టి ఇంజెక్షన్ స్టార్ట్ చేయాలి. అంటే నెలకి ఎంత అయింది, 14,000 రూపాయలు నెలకి బిగినింగ్లో స్టార్ట్ అవుతుంది. 17,500 రూపాయలు మీరు 5 mg తీసుకుంటే స్టార్ట్ అవుతుంది. అయితే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇది ఇవ్వరు, ఎందుకంటే మెజారిటీ కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ టెర్జపటైడ్ మెడిసిన్లోనే మౌంజారో అని కానీ జబ్బౌండ్ అని కానీ రెండు ఉంటాయి. రెండు మెడిసిన్ సేమే, కాకపోతే అది వెయిట్ లాస్ కోసం, ఇదేమో డయాబెటీస్ కోసం అని అమెరికాలో రెండుగా రిలీజ్ చేశారు, ఇండియాలో సేమ్గా ఉంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక మ్యాజిక్ బుల్లెట్ కాదు. మౌంజారో వచ్చింది లేకపోతే ఇక తర్వాత ఇంకా ఇండియాలో షుగర్ ఉండదు ఇట్లాంటిది కాదు. కాకపోతే వెయిట్ లాస్ మెడిసిన్స్లో దీన్ని ఒక కింగ్ కాంగ్ కింద చెప్తున్నారు. అంటే వెయిట్ లాస్కి ఇప్పుడు దాకా వచ్చిన అన్ని మెడిసిన్స్ కన్నా కూడా టెర్జపటైడ్ అనేది అంత బాగా పనిచేస్తుంది అని తెలుస్తుంది. ఇంకా కొత్త రకమైన ఇండికేషన్స్ కూడా వస్తున్నాయి. హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. అట్లా హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు, బరువు ఎక్కువ ఉండే కనుక ఇది వాడితే హార్ట్ ఫంక్షన్ మెరుగుపడే అవకాశం ఉంటుందని కూడా రీసెంట్గా పరిశోధనలో తేలింది. ఇది మ్యాజిక్ బుల్లెట్ కాకపోయినప్పటికీ దీంతో పాటుగా లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజ్ కలిపి చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పటికీ కూడా మనం ఒక సంవత్సరంన్నర తర్వాత ఇది మానేసామనుకోండి, మళ్ళీ ఆకలి వస్తుంది, మళ్ళీ వెయిట్ వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో డోసెస్ కూడా మీ అంతటా మీరు అడ్జస్ట్ చేసుకోకుండా డాక్టర్ పర్యవేక్షణలో దీన్ని డోసెస్ అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేసామంటే ఈ మౌంజారో అనేది, టెర్జపటైడ్ అనేది కొత్త మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. ఎలై లిలీ అనే కంపెనీ ద్వారా వచ్చింది. 2.5 మిల్లీగ్రామ్స్ వయల్స్ రూపంలో అవైలబుల్ ఉంది. సుమారుగా వారానికి ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి. సుమారుగా 14,000 రూపాయలు అవుతుంది నెలకి. అట్లా ప్రతి వారం ఒక ఇంజెక్షన్ తీసుకుంటే షుగర్ ఆల్మోస్ట్ 2 పాయింట్లు, అంటే HbA1c 2 పాయింట్ల వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. బరువు ఆల్మోస్ట్ 20% తగ్గే అవకాశం ఉంటుంది సంవత్సరంన్నర కనుక మనం ఇది తీసుకోగలిగినట్లయితే. దీంతో కామన్గా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, రేర్గా కొన్ని ప్యాంక్రెటైటిస్ కానివ్వండి ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇంజెక్షన్ ఒక కొత్త హోప్ని మనకు సృష్టిస్తుంది. ఒబేసిటీ రహిత భారతదేశంగా, డయాబెటీస్ వెల్ కంట్రోల్డ్ ఉన్న భారతదేశంగా తీసుకురావడానికి అనేక మెడిసిన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. దాన్ని ఇండియాలో మనం తయారు చేసుకుని కనుక మనం చేయగలిగితే, ఈ పేటెంట్ అయిపోగానే మనం తయారు చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఖర్చు తగ్గుతుంది, అనేక మంది దీనివలన లాభపడే అవకాశం ఉంటుంది. మెడికల్ ఓవర్సైట్ లేకుండా ఖచ్చితంగా ఇది మీ అంతటా మీరు తీసుకోకండి. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
నమస్తే.